ఏ జై 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 ప్రశాంతన్న జనం గుండె చప్పుడే వేముల ప్రశాంతన్న జై 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 ప్రశాంతన్న జనం గుండె చప్పుడే వేముల ప్రశాంతన్న మా బాల్కొండ కొత్త వెలుతురే నువ్వన్న జనం ఆశలన్నీ తీర్చినవే ప్రశాంతన్న బాల్కొండ కొత్త వెలుతురే నువ్వన్న జనం ఆశలన్నీ తీర్చినవే ప్రశాంతన్న పేదలంటే ప్రాణమిచ్చే ప్రశాంతన్న పేద ప్రజల కొరకు పాటుపడే ప్రశాంతన్న మల్లెలాంటి మనసు నీది ప్రశాంతన్న మా మంచి కోరే గుణము నీది ప్రశాంతన్న బాల్కొండ కొదమ సింగమే నువ్వన్నా ఏ జై జై అరరర జై 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 ప్రశాంతన్న జనం గుండె చప్పుడే వేముల ప్రశాంతన్న బాల్కొండ కొత్త వెలుతురే నువ్వన్న జనం ఆశలెన్నో తీర్చినవే ప్రశాంతన్న గుండె గుండెనొకటి చేసి ప్రశాంతన్న గులాబీ జెండ నెగురవేసి ప్రశాంతన్న ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఎక్కొట్టడమా ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఎక్కొట్టడమా ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఎక్కొట్టడమా ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం నాయన వద్దురా నాయన ఈ బోర్డు అడ్డం తీసి అక్క జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ప్రశాంతన నాయకత్వం జై తెలంగాణ ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం వద్దురా నాయన వద్దురా నాయన కాంగ్రెస్ వద్దురా కళ్యాణ లక్ష్మి ముద్దురా కాంగ్రెస్ వద్దురా కళ్యాణ లక్ష్మి ముద్దురా కాంగ్రెస్ వద్దురా కళ్యాణ లక్ష్మి ముద్దురా జై తెలంగాణ జై తెలంగాణ జై ప్రశాంతన్న ప్రశాంతన్న నాయకత్వం ప్రశాంతన్న నాయకత్వం కేసీఆర్ నాయకత్వం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం జై తెలంగాణ జై తెలంగాణ నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం एक टमाटा कच्चा है रेवंत रेड्डी लूचा है एक टमाटा कच्चा है रेवंत रेड्डी लूचा है जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना प्रशांतन नायकत्व वर्धिल्लाले केसीआर गाరి నాయకత్వం वर्धिल्लाले जय तेलंगाना जय तेलंगाना వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం వద్దురా నాయన కాంగ్రెస్ పాలన ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఎక్కొట్టడమా పేద బిడ్డలకు షాది ముబారక్ ఎక్కొట్టడమా సీఎం 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 ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం एक टमाटा कच्चा है रेवंत रेड्डी लुच्चा है एक टमाटा कच्चा है रेवंत रेड्डी लुच्चा है प्रशांतन नायकत्వం రైతు బాంధవుడు ప్రశాంతన నాయకత్వం పేదల పెన్నిటి ప్రశాంతన నాయకత్వం
ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన, వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన, వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన, వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన, వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన. एक टमाटर कच्चा है, रेवंत रेड्डी लुच्चा है. एक टमाटर कच्चा है, रेवंत रेड्डी लुच्चा है. वद्దురా నాయనా కాంగ్రెస్ పాలన, వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారు పేదింటి ఆడబిడ్డల కోసం ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్ర పన్నుతున్న సందర్భంలో మరి ఇవాళ అది రద్దు చేయాలని వాళ్ళు అనుకున్న ప్రయత్నాన్ని అడ్డుకోవటానికి మనందరం కూడా మన నిరసనని ప్రభుత్వానికి తెలియజేయటానికి ఇవాళ బాల్కొండ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం అందరం కూడా నా అక్కా చెల్లెలందరితో కలిపి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా కూర్చోవడం జరిగింది. మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర, ఈ ప్రభుత్వానికి పేదల పట్ల ఏమాత్రం ప్రేమ లేదు అన్నదానికి నిదర్శనంగా ఇవాళ అనేక పథకాలు కేసీఆర్ పెట్టినవి ఈ ప్రభుత్వం తీసివేస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మీద జరుగుతున్న కుట్ర మీద మాట్లాడేందుకు సోదరి నీరడి భాగ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. వేముల ప్రశాంత్ రెడ్డి గారికి మరియు నాతో పాటు వేల్పూర్ మండలం నుంచి ఆయా గ్రామాల నుంచి వచ్చినటువంటి సోదరి మండలకు మరియు సోదరులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంటే తెలంగాణ రావడానికి మనం ఎందుకు కోరుకున్నాము? మనకు నిధులు మన పైన ఖర్చు పెట్టడానికి మనం కోరుకొని తెలంగాణ తీసుకొచ్చుకున్నాం. ఎంతో కష్టపడి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రావడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు మన నిధులు ఎలా ఖర్చు పెట్టుకుందామో కేసీఆర్ గారు చెప్పారు. మరి ఆ నిధులను ఒక్కొక్క స్కీమ్ కింద రకరకాల పథకాలను ఆయన తీసుకురావడం జరిగింది. అందులోనే షాదీ ముబారక్ మరి కళ్యాణ లక్ష్మి ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెళ్లిళ్ళు జరిగితే కళ్యాణ లక్ష్మి ద్వారా మనం 1,00,000 రూపాయలు ఇద్దామనే నిర్ణయం తీసుకొని స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ స్కీమ్ను ప్రవేశపెట్టిన తర్వాత కొనసాగుతూ ఉంది. 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలినటువంటి కేసీఆర్ గారు స్కీమ్ను కొనసాగించారు. ఏ రోజైతే నిర్ణయం తీసుకున్నారో అదే రోజు ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. అదే రకంగా ఇన్ని రోజుల వరకు మనము కళ్యాణ లక్ష్మిని తీసుకున్నాము. కళ్యాణ లక్ష్మి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇంట్లో అయితే పేద మహిళ ఇంట్లో పేద బ్రదర్ ఇంట్లో ఏదైతే పెళ్ళయిందో ఆ పెళ్లికి ఖచ్చితంగా 1,00,000 రూపాయలు వచ్చినాయి. మరి రానున్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఏం మాట చెప్పిండు? అధికారంలో లేనప్పుడు అధికారం కావాలని, నేనైతే కేసీఆర్ గారు అయితే 1,00,000 రూపాయలే ఇస్తున్నాడు, నేనేస్తే మాత్రం 1,00,000తో పాటు తులం బంగారు ఇస్తా అన్నాడు. మరి ఇచ్చిండా? ఇప్పటి వరకు నీకు చెప్పిన మాటలే చేత కావడం లేదు.
కేసీఆర్ గారు ఏవైతే స్కీమ్లు చేసిండో కంటి వెలుగు, తర్వాత రైతు బంధు, ఇవన్నీ రైతు బంధు లాంటి ఏవైతే పథకాలు చేసిండో ఆ పథకాలన్నీ కనుమరుగు చేయాలా, తీసేయాలనే ఉద్దేశంతో రకరకాల కుట్రలు పన్నుతున్నావు నువ్వు. కానీ కేసీఆర్ గారిని ఏ రోజు కూడా నువ్వు ఈ వ్యక్తుల గుండెల్లో నుంచి తీసేసే శక్తి నీకు లేదు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక కుటుంబం లోపల ఎట్లా కష్టపడితే ఎట్లా ఇల్లు డెవలప్ అవుతుందో అట్లనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకొస్తే నేను డెవలప్ చేయగలుగుతాననే ఉద్దేశంతో రకరకాల పథకాలను తీసుకొచ్చి ప్రతి మహిళకు ఇవాళ ప్రతి కంటి వెలుగు పథకం ద్వారా కళ్ళు ఇచ్చిండు, రైతు బంధు ద్వారా రైతులకు సహాయం చేసిండు, కళ్యాణ లక్ష్మి ద్వారా కుటుంబాలకు పిల్లలకు పెళ్ళయ్యే వాళ్ళకు సహాయం చేసిండు. అదే విధంగా రకరకాల స్కీమ్లను చేస్తా ఉన్నాడు. ఇవన్నీ నువ్వు చెరిపేయాలనుకుంటున్నావు. నీ తాత తరం కూడా కాదు. నీకు సిగ్గుంటే ఇమీడియట్ గా 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ప్రతి మహిళకి ఇవ్వు. అప్పుడే నువ్వు గొప్పగా చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటది. నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడే అవసరం లేదు. నువ్వేంటి అనేది ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా నిన్ను రకరకాల బస్సులలో పోయినా తిడుతున్నారు. ఎక్కడన్నా కూర్చొని ఇచ్చేసినా వీడు చేతల మనిషే కానీ ఎక్కడ కూడా పని చేసే మనిషి కాదు. ఈరోజు ఏదైతే నిధులు తీసుకొస్తున్నామో, నీళ్ళని తీసుకొచ్చుకుంటున్నామో ఎక్కడైనా చెరువులను నింపిండు. చెరువుల ద్వారా రైతులకు పంటలు పండుతున్నాయి. అవన్నీ నువ్వు తీసేయగలుగుతావా? ఈ రోజు ఏం జరుగుతుంది? ఏ రైతుకు కూడా నువ్వు నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేవు. ఏ రైతుకు కూడా నువ్వు సహాయం చేసే పరిస్థితిలో లేవు. ఏ రైతుకు కూడా నువ్వు రైతు బంద్ చేసే పరిస్థితిలో లేవు. అవన్నీ చేతగాకనే నేను గట్టిగా ఒరితే ఇవన్నీ తేలిపోతాయి. ఇవన్నీ గట్టిగా మాట్లాడితే ప్రభుత్వాన్ని నిందిస్తే కేసీఆర్ను నిందిస్తే నేను హీరోని అయితే అనుకుంటున్నావు. కానీ ఏనాటికి నువ్వు హీరో కావు. దయచేసి నీ సిగ్గుశరం ఉంటే ఇమీడియట్ గా ప్రతి ఇంటికి ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇవ్వాల్సిందే. నువ్వు కోర్టులు వేస్తే దానికి చట్టబద్ధత లేదు అంటున్నావు. ఏమైనా ఇప్పటి వరకు చట్టబద్ధత ఉన్నాయా? స్కీములు ఇప్పటి వరకు మీ గవర్నమెంట్ ఉన్నా కానీ కూడా స్కీమ్లకు చట్టబద్ధత వేసిందా? ఎంత ప్రతి గుండెలలో నిలిచిపోయిన తర్వాత చట్టబద్ధత లేదు అనే మాట కుట్రలు వేసుకుంటా నువ్వు తీసేయాలని చూస్తే ఎవరి గుండెల్లో నుంచి కూడా కేసీఆర్ను తీసేయలేవు, కేసీఆర్ను తొలగించలేవు. ఇది నీకు జాగ్రత్త. ఇప్పుడే కాదు, రానున్న కాలంలో కేసీఆర్ కళ్యాణ లక్ష్మి నువ్వు తులం బంగారం ఇచ్చే వరకు, 1,00,000 రూపాయలు ఇచ్చే వరకు నిరంతరం పోరాటం చేస్తాము. ఖచ్చితంగా దీని వెనుక మేము కొట్లాడుతూనే ఉంటాము. ఇప్పటికైనా కానీ కూడా ప్రతి మహిళ కోరుకుంటుంది ఏంటంటే బయటకు రావడం లేదు. అందరు తిట్టుకుంటున్నారు. పెళ్లి కాగానే 1,00,000 రూపాయలు వస్తాయి, 1,00,000 రూపాయలు వస్తాయి, 1,00,000 రూపాయలు వస్తాయి. నువ్వు ఎట్లాగ తులం బంగారం ఇస్తలేవు కానీ 1,00,000 రూపాయలన్నా రావాలని కోరుకుంటున్నారు మహిళ. ఆ 1,00,000 కూడా ఇవ్వకపోతే నీకు చెప్పుతో కొట్టే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా దిగజారుడు మాటలు మాట్లాడకు. రానున్న ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే వస్తుంది. కేసీఆర్ గారే నిలబడతారు. కేసీఆర్ గారే ప్రభుత్వం తీసుకొచ్చి మళ్ళా మహిళలకు ప్రతి ఒక్కరికి స్కీములు అందజేయడం జరుగుతుంది, పథకాలను అందజేయడం జరుగుతుంది. ఆ పథకాలు అందుకొని ప్రభుత్వం సస్యశ్యామలంగా ఉంటారు. మరి దీని ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా మనం రానున్న కాలంలో కేసీఆర్ ప్రభుత్వానికి అండగా నిలబడతాము. ప్రతి ఒక్కరు కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఆశిస్తూ ఈ కళ్యాణ లక్ష్మికి మాత్రం తులం బంగారం ఖచ్చితంగా ఇవ్వాలా, 1,00,000 రూపాయలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. బుద్ధి చెప్పే టైం కూడా దగ్గరికి వచ్చింది. నువ్వు ఏ పేరు చెప్పినా, మతం పేరు చెప్పినా, కులం పేరు చెప్పినా నీకు బుద్ధి చెప్పే అవకాశం ముందు దగ్గర. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసే కార్యక్రమం పెట్టుకున్నాయి. కాబట్టి మనమందరం ఏకదాటిగా ఉండి తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే కష్టపడ్డామో అట్లా ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు కష్టపడితే మనం మన రాష్ట్రాన్ని బతికించుకోగలుగుతాం. మనం చేస్తున్న ప్రభుత్వం మొండి వైఖరి తులం బంగారం ఇస్తానని ఎగ్గొడుతున్న రేవంత్ రెడ్డి, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాన్ని రద్దు చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా పేదలకు, రైతులకు సంబంధించినటువంటి అనేక పథకాలను ఎగ్గొడుతున్న సందర్భంగా
మళ్ళీ ఇప్పుడు కొత్తగా పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ఒక మేనమామల సహాయం అందించేటువంటి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాన్ని కూడా రద్దు చేసేందుకు కుట్ర పన్నుతున్న సందర్భంగా ఇవాళ మన కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ నిరసన కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్లకు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒక చిన్న పిలుపుతో ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి నడుం బిగించినటువంటి బాల్కొండ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అంటే ఈ ప్రభుత్వం మీద తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అభిప్రాయం ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు దించుతామే, ఈ ముదనష్టపోడి ఎప్పుడు పోతే అప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది అన్న అభిప్రాయం ఇవాళ ప్రతి గ్రామంలో ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకు ఈ అభిప్రాయం కలుగుతా ఉన్నది? ఎందుకు ఇవాళ ఏ గ్రామంలో చూసినా వీడు పోవాలి, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ మళ్ళా రావాలి, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే అన్న అభిప్రాయం అటు పేదల్లో కావచ్చు, మహిళల్లో కావచ్చు, రైతుల్లో కావచ్చు, యువకుల్లో కావచ్చు వస్తా ఉన్నది. దీనికి కారణం కేవలం ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కటానికి, కేవలం అధికారంలో రావటానికి నోటికెన్నొస్తే అన్ని అబద్ధాలు చెప్పి కేసీఆర్ గారిని బదనాం చేసి, ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు ప్రశాంత్ రెడ్డిని బదనాం చేసి, అన్ని అబద్ధ ప్రచారాలు చేసి, కేసీఆర్ ఒకటిస్తే నేను రెండిస్తా అని చెప్పి నమ్మించి ఇవాళ చెప్పడం మూలంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వాళ్ళ గద్దెనెక్కింది. వచ్చే నెలనే అన్నాడు, 100 రోజులలో ఇస్తా అన్నాడు, అనేక విషయాలు చెప్పిండు. వచ్చే నెల పోయి 30 నెలలు అయిపోయింది, 100 రోజులు పోయి 1000 రోజులు అయిపోయింది. అయినా చెప్పిన మాట ఒక్కటి కూడా చక్కగా లేదు, ఒక ఉచిత బస్సు తప్ప. అందుకే ఇవాళ ఎందుకంటే అన్ని ఎగ్గొట్టుడేనా, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఎగ్గొట్టే ప్రభుత్వం ఇది. అన్ని ఎగ్గొట్టుడే, కేసీఆర్ ఇస్తున్నాయి ఎగ్గొట్టుడే, నువ్వు చెప్పినవి చెప్పకపోవడం. దాంట్లో భాగంగానే ఇవాళ ఇంకో కుట్ర మొదలైంది. మనందరికి తెలుసు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అనే పథకం కేసీఆర్ గారు అప్పుడు ఎన్నికలప్పుడు చెప్పలే ఇస్తా అని. కానీ ఆయన ముఖ్యమంత్రి కాగానే ఆయన మనసుతోటి ఆలోచన చేసిండు, ఆయన మనసుతోటి ఆలోచన చేసిండు. ఇట్రమ్మ పెరిగిన ఆడబిడ్డే కళ్ళ ముందు తిరుగుతుంటే ఏ తల్లిదండ్రికైనా పిల్ల పెళ్లి చేయాలి అన్న ఆలోచన
ఎంత కలిగినోడికైనా ఎంత చెట్టుకు అంత గాలైనట్టు. పిల్ల పెళ్ళంటే ఎవరికైనా భారమే. సరే కొద్దిగా కలిగినోడు ఎట్లా కొట్టగా చేస్తాడు. పేదల పరిస్థితి ఏంటి? ఆ బిడ్డ కళ్ళ ముందు తిరుగుతుంటే ఆ పేద తల్లిదండ్రుల గుండెల మీద ఎంతటి బాధ ఉంటుందో ఆలోచన చేసిన వ్యక్తి కేసీఆర్. కాబట్టే ఓట్లప్పుడు చెప్పకున్నా, మాట ఇయ్యకున్నా, ముఖ్యమంత్రి అయినాక 2-3 నెలలకే పేదింటి ఆడబిడ్డ పెళ్లికి మేనమామలాగా ప్రభుత్వం నుంచి కూడా సహాయం చేసి ఆదుకోవాలనే ఉద్దేశంతో మొట్టమొదటి 50,000 రూపాయలు ఇచ్చుడుతో మొదలుపెట్టిండు. అది కూడా మొదలు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చిండు. తర్వాత 2-3 నెలల తర్వాత మేము ఎమ్మెల్యేలం అందరం పోయి, సార్ ఇది బాగుంది, బాగా 50,000 ఇస్తున్నాం సార్, సంతోషంగానే ఉంది, ఇంకా కొద్దిగా పెంచితే మంచిగా ఉంటుండేమో అన్న మాట మాట్లాడితే 75,000 రూపాయలు చేసిండు. తర్వాత 6 నెలలకు ఇంకా కొద్దిగా పెంచితే మంచిగా ఉంటుంది సార్ అని చెప్తే సంవత్సరం లోపలనే 1,00,000 రూపాయలు చేసిండు. 50,000 ఉన్నదా? 1,00,000 రూపాయలలో పెళ్లి చేసుకునే కుటుంబాలు చాలా ఉంటాయి. సరే 2 లక్షలలో చేసుకుంటే వాళ్ళకు 1,00,000 సాయం అవుతుంది. 5 లక్షలు పెట్టి చేసుకుంటే వాళ్ళకు 1,00,000 సాయం అవుతుంది. ఎంతో కొంత, ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఇవాళ 1,00,000 రూపాయలు సాయం అందిస్తూ దాదాపు 13 లక్షల ఆడబిడ్డల పెళ్లిలకు 1,00,000 రూపాయల చొప్పున 13,000 కోట్ల రూపాయలు కేసీఆర్ సాయం చేసి మంచిగా పోతా ఉన్నది. ఆడబిడ్డ పెళ్ళైన ప్రతి ఇంట్లో కేసీఆర్ని మేనమామలాగా కొలిసిరు, కేసీఆర్ని దేవుళ్లాగా చూసిరు ప్రతి ఇంట్లో. రేవంత్ రెడ్డికి ఇది నచ్చలే. కేసీఆర్ని దేవుడి తీర చూస్తున్నారు. ఆడబిడ్డ పెళ్ళైతే 1,00,000 రూపాయలు ఇచ్చిండు కాబట్టి కళ్యాణ లక్ష్మిలా అని చెప్పి ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లప్పుడు మళ్ళీ అబద్ధం చెప్పిండు. ఏం చెప్పిండో మీరే చూడు. అది కూడా పిల్లగాడు వస్తున్న పెద్దయినప్పుడు కాగితం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం తెలుసు. 1,00,000 రూపాయలు ఇస్తున్నా అంతేనా? అది కూడా పిల్లగాడు అప్పుడు వస్తున్న పెళ్ళైనప్పుడు కాగితం పెడితే, అవునా? బిడ్డను కొడుకు నాకు ఇస్తుంది. ఇప్పటి నుంచి లగ్గప్ప ఉన్ననాడే ఏ రోజు లగ్గం ఉంటుందో ఆ వెళ్ళనే 1,00,000 రూపాయలే కాదు, ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు. ఏమన్నాడు? కేసీఆర్ మీద ఏం అబద్ధం ప్రచారం చేసి ఇంకా చూడు, ఇంకా కంటిన్యూ. మంచి పేరు వస్తున్నది, దాని మీద పెండగలాలి. పెండగలాలంటే ఏం చేయాలి? ఇగో కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చేది పెళ్లికి ఇస్తలేడు, బిడ్డలు ఉడ్డానికి ఇస్తున్నాడు, లేట్ ఇస్తున్నాడు అని చెప్పిండు. చెప్పి ఏమన్నాడంటే, మేము కాంగ్రెస్ రాగానే, నేను రాగానే పెళ్లి రోజే ఇస్తా 1,00,000 రూపాయలు అన్నాడు. లగ్గంలోనే 1,00,000 ఇస్తా అన్నాడు. లగ్గంలోనే 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు. వస్తున్నాయి మరి లగ్గం రోజు? లగ్గం రోజు 1,00,000 రూపాయలు తులం బంగారం. ఇంకేమన్నాడంటే, అప్పుడు ఎలక్షన్లో అప్పుడు మన బాల్కోట నియోజకవర్గంలోనే ఒక 500 ఆగిండి ఎలక్షన్లు. అప్పుడు చెక్లు వచ్చినాయి. చెక్లు వస్తే ఆయన ఏం చెప్పిండంటే, ఇగో ఈ నెల తీసుకునేరు ఆ చెక్కులు, ఈ నెల తీసుకోకుర్రి, ఇప్పుడు తీసుకుంటే 1,00,000 వస్తాయి, కేసీఆర్ ఇస్తున్నాయి,
వచ్చే నెల తీసుకొని నేను వచ్చినాక 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు. మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక 500 మంది 1,00,000 తీసుకోమంటే కూడా ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ తులం బంగారం రాదు, రేవంత్ రెడ్డి వస్తే తులం బంగారం వస్తుంది అని చెప్పి అట్లనే ఆగి వాళ్ళతో పాటు ఇప్పుడు మన నియోజకవర్గంలోనే ఇప్పటికి 4,500 మంది పెళ్లిళ్ళైన ఇప్పుడు ఈ 3 ఏళ్లలో అంటే 4,500 మందికి కొత్తగా పెళ్ళైన వాళ్ళు, తర్వాత 500 మంది పాతోళ్ళు, అంటే 5,000 మందికి ఇప్పుడు తులం బంగారం ఇవ్వాలి ఆయన. 5,000 మందికి మన నియోజకవర్గంలోనే తులం బంగారం బాకీ ఇప్పుడు ఆయన. అంటే 5,000 మందికి తులం చొప్పున అంటే 50 కిలోల బంగారం. 50 కిలోల బంగారం అంటే 75 కోట్లు బాకీ ఇప్పుడు ఆయన. అంటే అప్పుడు చెప్పేటప్పుడు తెలియదా ఇన్కమ్ కొలబడుతుంది? ఇప్పుడు ఓట్లప్పుడు ఏమో చెప్తే కదా కేసీఆర్ 1,00,000 ఇస్తుండు, అది లేట్ ఇస్తున్నాడు. ఇంకా నేను లగ్గం రోజే ఇస్తా 1,00,000 వచ్చి 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పి అలా కేసీఆర్ కు నాకేస్తోళ్ళు కూడా కొంతమంది అమ్మలక్కలు పాపం ఆ బంగారం మొదలు ఆయన అటే గుద్దిరైతే వేల్పూర్ కూడా అయింది అట్లా. సరే ఇప్పుడు 75 కోట్ల రూపాయలు బాకీ ఇప్పుడు మనం బాల్కొండకు బంగారం బాపత్ మీద. ఈ ఏం చేయాలి? ఈ కళ్యాణ లక్ష్మి చెక్ ఇస్తే బంగారం అడుగుతారు నన్ను. నేను మన భీమగల్ అడిగిన ఇట్లా జూపల్లి పుష్టారావు వస్తే పోయిన సంవత్సరం మంత్రి గారు పెద్ద ఎగోసుకొని వచ్చినావు, నువ్వు ఇస్తున్నది ఎందుకు కేసీఆర్ ఇచ్చిన 1,00,000 చెక్కే ఇస్తున్నావు, కానీ మీరు రేవంత్ రెడ్డికి తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. తులం బంగారం ఇచ్చేది ఉంటే 1,00,000 చెక్కు వంచు, లేకపోతే బద్దు పెట్టు, మేము పంచుతాం 1,00,000 చెక్కు, నీ చేతితో ఎందుకు ఇవ్వాలి? తులం బంగారం ఇస్తే నువ్వు ఇయ్యు, 1,00,000 చెక్కు ఇయ్యు, తులం బంగారం ఇయ్యు అని చెప్పి నేను లొల్లి పెట్టి నేను తులం బంగారం ఇయ్యమని అడిగితే పోలీసు వాళ్ళని పెట్టి భీమగల్లో ఇగో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి మీద లాఠీలు ఛార్జీ చేయించారు, లాఠీలతో కొట్టించారు మా మీద. చేయలేపురు ఎవరెవరికరో లాఠీ ఛార్జీలు అయినాయి. ఇగో ఇంతమందికి ఈపుల మీద లాఠీ ఛార్జీలతో కొట్టించారు తులం బంగారం అడిగిన పాపాన్ని. ఏడికి పోతాడా? మంత్రులు పోయి 1,00,000 చెక్ వస్తాము అని అంటే తులం బంగారమే సార్ అంటూ చెప్పారు కదా, మరి ఆయన ఇస్తా అన్నాడు కదా. అందుకోసమే ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్త ప్లాన్ స్టార్ట్ చేసింది. ఈ 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి పథకం పెట్టి 1,00,000 చెక్ ఇస్తే కేసీఆర్ ఇస్తే ఏమన్నా వీళ్ళు తులం బంగారం అడుగుతున్నారు, మొత్తంకి ఎత్తెత్తే పోతుంది కదా అని చెప్పి ఇప్పుడు ఆలోచన చేసి మొత్తంకే వేస్తాం అక్క చెల్లెళ్ళని ఎక్కడికక్కడ కాంగ్రెస్ వాళ్ళ కండల కారం గుర్తిస్తాం. ఏమైంది తెలిసిన ఇది? ఒక ఆయన ఒక అడ్వకేటు కేసు వేసిండు, ఒక ఆయన విజయ్ గోపాల్ అంట. ఆయన ఏది కళ్యాణ ఇప్పుడు మా యోనా చెప్పిండు, అటు ఎవ్వడో కాదు, వీడి మనిషే కోర్టులో కేసు వేయించిండు. ఏమని? కళ్యాణ లక్ష్మి పథకం మంచిగా లేదు, ఇది రాజ్యాంగబద్ధంగా లేదు, దీన్ని తీసిపడేయాలా అని వాడే ఒకరితో కేసు వేయించిండు. కేసు కోర్టులో వచ్చింది, జడ్జి ముంగటికి వచ్చింది. అది ఎప్పుడు? జూలై 8వ తారీఖు, పోయిన నెల 8వ తారీఖు నాడు వచ్చింది జడ్జి ముంగటి. పోయిన నెల 8వ తారీఖు వస్తే జడ్జి అడిగిండు గవర్నమెంట్ వాళ్ళని, అని మరి ఒక ఆయన ఇట్లా కేసు వేసిండు, కళ్యాణ లక్ష్మి పథకం కరెక్ట్ లేదట, రాజ్యాంగబద్ధంగా లేదట, ఆ జీవోలు క్యాన్సిల్ చేయమని కేసు వేసిండు, మరి మీరేం చెప్తారు గవర్నమెంట్ తరఫున, రేవంత్ రెడ్డి తరఫున ఏం చెప్తారో అని అడిగిండు జడ్జి. సార్ ఇప్పటికిప్పుడు మేము చెప్పలేము సార్ అన్నాడు రేవంత్ రెడ్డి లాయర్. చూడు గమ్మత్ ఎట్లుందో, అంటే ఎందుకు చెప్పలేవా అని జడ్జి అన్నాడు. సార్ ఇప్పటిప్పుడు చెప్పమంటే ఎట్లా చెప్పాలి సార్ మేము?
సరే ఏం చేసిండంటే జడ్జు, సరే 4 వారాల టైం తీసుకో, ఒక నెల టైం తీసుకో. నెల టైం తీసుకొని వాడి కళ్యాణ లక్ష్మి పథకం వద్ద అంటున్నాడు కదా, మరి నీ గవర్నమెంట్ తరఫున నువ్వు ఏం చెప్తావు చెప్పు, నెల తర్వాత టైం తీసుకొని చెప్పు అని. మళ్ళా మొన్న ఆగస్టు 9వ తారీఖు నాడు వచ్చింది, ఈ నెల 9వ తారీఖు నాడు మళ్ళా వచ్చింది జడ్జి కోర్టులో కేసు. ఏమైందా అన్నాడు. సార్ ఇంకొక నెల టైం ఇస్తారు అంటున్నాడు జడ్జి రేవంత్ రెడ్డి లాయర్. అంటే గవర్నమెంట్ నుంచి ఎందుకు సార్, ఎందుకు తప్పున్నది? ఈ కళ్యాణ లక్ష్మి పథకం 10 ఏళ్ళ నుంచి నడుస్తుంది, అంతా కరెక్టే ఉన్నది, ఎందుకు తప్పున్నది సార్? ఏం తప్పు లేదు, మేము గవర్నమెంట్ ఇస్తాం బాధాప్తా అని చెప్పియచ్చు కదా, చెప్పించు లేదు. ఇంకో నెల టైం ఇస్తారట చెప్పనీకే. జడ్జి కోపం వచ్చింది. నీకు పోయిన నెలనే అడిగిన, నేను నెల టైం ఇచ్చిన, నువ్వు ఉంచుతావా ఉంచవా ఏంది, అది తప్ప ఒప్ప? నీ ప్రభుత్వం చెప్పమంటే, రేవంత్ రెడ్డిని చెప్పమంటే చెప్తలేడు ఎందుక? మళ్ళా ఇప్పుడు నెల టైం ఇచ్చినాక మళ్ళీ అడుగుతూ ఇంకో నెల టైం ఇవ్వని అడుగుతున్నావు. మరి మళ్ళా నెల దాంట్లో నువ్వు చెప్పింది అంటే ఈ పథకాన్ని బంద్ చేసి ఆపెట్టు అని చెప్పి ఆయన జడ్జి చెప్పిండు కోపం ఖర్చు. అంటే కావలసుకునే వకీలతో ఏం చెప్పవీయకుండా జడ్జి కోపమచ్చటి చేసి ఎవరితో కేసు వేయించి కోర్టే చెప్పేటట్టు పథకాన్ని ఆపేయండి అని చెప్పేటట్టు చేసిండు. ఇప్పుడు మళ్ళా వచ్చే నెల ఉన్నది, ఇప్పుడు వచ్చే నెల 9వ తారీఖు మళ్ళా ఉన్నది. నీ దొంగ నాటకాలు బంద్ చేయి. ఎవరితోటో కోట్ల కేసు వేయించుడు, ఈ పథకం అద్దనిపించుడు, జడ్జి అడిగితే నువ్వేం చెప్పకపోవుడు, నెల అట్లనే బాయ్ ఇంకో నెల బాయ్, ఇట్లనే దొంగ నాటకం వేసి కోర్టే చెప్పేటట్టు కోర్టే రద్దు చేసేటట్టు ఏదైతే నువ్వు కుట్ర వన్నుతున్నావో ఇది బంద్ చేయి రేవంత్ రెడ్డి. వచ్చే నెలైనా సరే 9వ తారీఖు మళ్ళా ఉన్నది, బాజాబ్తా నీ ప్రభుత్వం నుంచి చెప్పాలి కోర్టులో, ఇది 2014లో కేసీఆర్ మొదలుపెట్టిన పథకం, పేదలకు బ్రహ్మాండంగా 1,00,000 రూపాయలు అందుతున్న పథకం కాబట్టి దీంట్లో ఏం తప్పు లేదు, అంత మంచిగున్నది, పథకం ఇట్లనే నడిపిస్తా అని చెప్పి నువ్వు కోర్టు ముందు ఒప్పుకోవాలి బిడ్డ. ఒప్పుకోకపోతే నీకు చిత్తపండి అవుతుంది. ఇక ఆగేది లేదు. ఇక 3 ఏళ్ళ టైం ఇచ్చినాం ఇప్పటికి, నీ 5 ఏళ్ళ కాలంలో 3 ఏళ్ళు ఇట్లనే. ఇంకా మనం ఇట్లనే ఆగితే ఉన్నది ఒక్కొక్కటి ఎగరగొట్టే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే అట్లా మస్తు ఎగరగొట్టిండు. మీరందరూ గుర్తు చేసుకోవాలి, మన ఇంట్లో కళ్యాణ లక్ష్మి ఇచ్చి పెళ్లి చేసిండు కేసీఆర్, తర్వాత బిడ్డ పుడితే కేసీఆర్ కిట్ ఇచ్చిండు. కేసీఆర్ కిట్ అంటే వాటి సూట్ కేసు ఇచ్చి పంపించాలి, అదొక గొప్ప ఆలోచన. అది కూడా పేదింట్లో ఆడపిల్ల గర్భవతి అయితే నిండు గర్భవతి కూడా పాపం పని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, పని చేయకపోతే వెళ్ళదు. డెలివరీ అయినాక కూడా చిన్న సంటి పిల్లని పట్టుకొని కూడా పనిచేయాలి, నెలల సంటి పిల్లని పట్టుకొని కూడా పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది, లేకపోతే వెళ్ళదు పేదోళ్ళకి. కాబట్టి దీని గురించి ఏదైనా ఆలోచన చేయాలి. ప్రసూతి కంటే 3 నెలల మొదలు, ప్రసూతి తర్వాత 3 నెలలు, ఆ 6 నెలలు ఆ తల్లి మంచిగా రెస్ట్ తీసుకోవాలి. కలిగిన కుటుంబంలో ఎట్లనైతే ఆ ఆడబిడ్డకి ఎట్లయితే రెస్ట్ ఇస్తారో అట్లా రెస్ట్ తీసుకోవాలి. కానీ ఆ 6 నెలలు ఆమె సంపాదించకపోతే ఎట్లా నడవడదు. కాబట్టి ఆమెను మంచిగా కూర్చుండబెట్టి 6 నెలలు ప్రభుత్వమే నెలకు 2,000 చొప్పున 12,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలన్న పథకమే కేసీఆర్ కిట్. అట్లా చేసినాం. 8 లక్షల మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చిండు, 12,000 రూపాయలు ఇచ్చిండు. మంచిగా ఇంటికి పోతుంటే కలిగిన